ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాస్మెటిక్ అక్యుప్రెషర్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో ఎవరికైతే స్పెట్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి, స్పెట్స్ తీయాలి. స్టెప్ వన్ ఏం చేయాలి మీరు చూడండి, ఈ పోర్షన్ను మీరు ఏం చేయాలి, ఇలా లాక్ చేయండి. లాక్ చేసి చూడండి, ఈ పోర్షను రాపిడ్ అయ్యేలాగా మనం ప్లాన్ చేయాలి. చూడండి, ఈ పోర్షను అండ్ నెక్స్ట్ ఈ పోర్షను మీకు నేను డ్రా చేసి చూపిస్తాను. చూడండి, మీకు కనబడదా? రైట్. సో ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ ఫింగర్స్తో లాక్ చేయండి, ఇలా చేయండి. ఇలా చేసి మీరు ఏం చేయాలి, ఇలా ఒక 20-30 సెకండ్స్ చేసి కళ్ళపైన పెట్టండి. అట్లాగే మొత్తం ఫేస్ అంతా పెట్టాలి మిత్రులారా. ఇది ఫేస్ అంతా. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, మీరు ఎంతసేపు చేయగలిగితే అంత మంచిది. ఇలా వేడి పెట్టడం వల్ల ఏమవుతుంది, ఫేస్లోకి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఎప్పుడైతే ఫేస్లోకి బ్లడ్ ఫ్లో పెరుగుతుందో ఫేస్లో గ్లో వస్తుంది. ఫేస్ మీద ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి తగ్గిపోతాయి. చూడండి, ఇలా కళ్ళపైన వేడి పెట్టినప్పుడు మీకు చాలా రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది. సో ఎవరైతే కొద్దిగా వీక్ అనిపిస్తారో, అలసిపోయినట్టు అనిపిస్తారో ఇది చేసుకుంటే వెంటనే మీరు సబ్బుతో కడుక్కున్నంత ఫ్రెష్నెస్ వస్తుంది. మీరు సబ్బుతో మొహం కడుక్కుంటే మీకు ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో అంత ఫ్రెష్నెస్ వస్తుంది. సో ఇది స్టెప్ 1. అట్లాగా మీరు ఫేస్ అంతా చేసుకోవచ్చు. స్టెప్ 1. స్టెప్ 2 ఏం చేయాలి, మీరు ఇదిగోండి ఇలా 2 ఫింగర్స్ తీసుకోండి, ఇట్లా తీసుకొని ఎంతసేపు చేయాలి ఈ స్టెప్ని 1 మినిట్ చేయండి. ఈ స్టెప్ కొంచెం, ఈ సెకండ్ స్టెప్ని కొద్దిగా ఎక్కువసేపు చేయండి. చూడండి, నేను ఎలా చేస్తున్నాను, ఇలా తీసుకుంటున్నాను. తీసుకొని ఫేస్ పైన ఉండే అక్యుప్రెషర్ పాయింట్స్ అన్నిటిని నేను స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఓకే, ఫేస్ పైన ఏ మెరిడియన్స్ ఉంటాయి, స్టమక్ మెరిడియన్ ఉంటుంది, గాల్ బ్లాడర్ మెరిడియన్ ఉంటుంది. ఓకే, స్టమక్ మెరిడియన్ ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఇట్లా. ఓకే, ఈ స్టెప్ని కూడా మీరు ఎన్నిసార్లు ఒక 2 మినిట్స్ చేయండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఇది ఒక 2 మినిట్స్ చేయండి. దాంతో మళ్ళీ స్టెప్ 1 చేయండి. స్టెప్ 1 ఇది అయిపోయాక స్టెప్ 3 ఎలా చేయాలి, ఇదిగోండి ఇలా పెట్టుకొని మీరేం చేయండి, ఈ స్కిన్ డ్రాగ్ చేయండి. ఇట్లా ఇక్కడ డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కిందికి రండి. ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ లింఫాటిక్ డ్రైనేజ్ బాగా జరుగుతుంది. ఓకే, మీ బాడీలో ఉండే విషమలనాలు బయటికి వెళ్ళిపోతాయి, మీ ఫేస్లో ఉండే విషమలనాలు బయటికి వెళ్ళిపోతాయి, మీ ఫేస్లో ఉండే టాక్సిక్ బయటికి వెళ్ళిపోతుంది. ఇలా పట్టుకోండి. ఓకేనా, ఇలా పట్టుకొని మీరు ఏం చేయాలి, ఇది చేసేటప్పుడు గోర్లు ఉండకూడదు. ఇలా స్కిన్ని డ్రాగ్ చేయండి ఎంతవరకు వీలైనంతవరకు. చూడండి, నేను ఇలా చేయట్లేదు, ఇలా చేసి ఇక్కడికి వచ్చాక చూడండి, ఇక్కడికి వచ్చాక నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ దాకా వచ్చాక ఇలా మళ్ళీ టర్న్ అవి ఇట్లా కిందికి వస్తున్నాను ఇక్కడ వరకు. సో అట్లాగా ఎంత మళ్ళీ ఏం చేయండి, స్టెప్ 2 మళ్ళీ ఒక 10-15 సెకండ్స్ గురించి స్టెప్ 2 మళ్ళీ చేయండి. మళ్ళీ ఇప్పుడు 4th స్టెప్ చూపిస్తుంది చూడండి. 4th స్టెప్ ఏంటి, ఇలా పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా స్కిన్ని మనం పైనేమో ఇలా లాగం కదా, ఇక్కడనేమో ఈ కింది 1 ఫింగరు, ఈ పైన 2 ఫింగర్స్ చూడండి ఇట్లా ఈ చెవుల వరకు ఇలా. ఎంత ప్రెషర్ వేయాలి, ఎంతైతే మీకు కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ వేయండి. ఇది గడ్డం ఉన్న వాళ్ళు చేయలేరు.
సో లేడీస్కి మగవాళ్ళకి ఎవరైతే గడ్డం లేదో వాళ్ళు చేయగలుగుతారు, గడ్డం ఉన్న వాళ్ళకి అంత ఉపయోగపడదు. మళ్ళీ స్టెప్ 2, ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ ఏం చేయాలి? చుట్టూరా చూడండి, ఈ చుట్టూరా మీకు ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ యూరినరీ బ్లాడర్ ఉంటుంది, ఇక్కడ గాల్ బ్లాడర్ పాయింట్స్ ఉంటాయి, స్టమక్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇగో ఇలా అంటే కన్ను దగ్గర స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ కన్ను దగ్గర ఎండ్ అవ్వాలి. ఇట్లాగా వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్, దాంతో ఎక్విప్మెంట్ చేస్తాము. మీకు ఇక్కడ ఏం ఎక్విప్మెంట్ లేకుండా మీరు ఇంట్లో ఉండి ఎలా సింపుల్ చేసుకోవచ్చో నేను ఈ టెక్నిక్ చూపిస్తున్నాను మీకు. నేను ఇలాగా ఇదేంటి స్టెప్ నెంబర్ 5. మళ్ళీ ఒక 10 సెకండ్స్కి అట్లా స్టెప్ నెంబర్ 2 చేయండి. స్టెప్ నెంబర్ 6, ఎవరికైతే జలుబు ఉందో వాళ్ళు చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొచ్చు. ఓకే, సో ఏం చేయాలి? ఇలాగా ఏం లేదు, ఈ ముక్కును పట్టుకొని ఇలాగా చివరి వరకు ఇలా చేయాలి. ఈ స్టెప్ నెంబర్ 6. నెక్స్ట్ మళ్ళీ మీరు స్టెప్ నెంబర్ 2 చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు స్టెప్ నెంబర్ 7 ఏం చేయాలి? ఈ లిప్ అంతా కవర్ చేయాలి. ఇది నాట్ ఓన్లీ ఫర్ కాస్మెటిక్, ఎవరికైతే ఫేషియల్ పారాలిసిస్ ఉంటుందో, ముఖపక్షవాతం ఉంటుందో, ఎవరికైతే సైనస్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సైనస్ వాళ్లకు, ముఖపక్షవాతం వాళ్లకు. ఇంకోటి ఆ ముఖంలో గ్లో రావాలంటే అల్టిమేట్.